హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠతను రేకెత్తిస్తూ ఆనందాన్ని వినోదాన్ని పంచుతూ ముందుకైతే సాగుతుంది. ఇక ఈరోజు శనివారం కావడంతో నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి హౌస్లో ఉన్న హౌస్ మేట్స్తో చెడుగుడు ఆడుకునే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇక ఈ నేపథ్యంలోనే నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి మాజీ కెప్టెన్ సంజనాతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. సంజన, చీచి, నీ మాటలకి నా ఒళ్ళు మండిపోతుంది. నీ నుంచి ఈ తరహా మాటలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గేమ్ ఒక్కటే ఆడితే సరిపోదు, మాటలు కూడా కంట్రోల్లో ఉండాలి. ఒక్కసారి కంట్రోల్ తప్పి మాటలు మాట్లాడిన తర్వాత సారీ చెప్పాను కదా అంటే అస్సలు ఎవరూ ఒప్పుకోరు. ఎందుకంటే అది కేవలం వారిని బాధపడకుండా చేయడానికి మాత్రమే, కానీ నువ్వు అన్నదానికి కాదు కదా. నువ్వు అన్నదానికి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే అనుభవించి తీరాల్సిందే అంటూ చాలా గట్టిగా అయితే చెప్పడం జరిగింది. అసలు సంజనాపై అంతగా ఫైర్ అవ్వాల్సిన అవసరం నాగార్జునకి ఏముంది, సంజన ఏం చేసింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి చూడటం ప్రారంభించండి. అందరికీ రీచ్ అయితే అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, టాస్క్లో భాగంగా సుమన్ శెట్టి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో సంజన సుమన్ శెట్టిపై మాటల దాడి చేసింది. నువ్వు ఆడితే ఆడు, లేకపోతే గాజులు వేసుకుని ఒక మూలన కూర్చో అన్నట్టుగా సుమన్ శెట్టిపై ఒక పెద్ద స్టేట్మెంటే వదిలేసింది. దీంతో సుమన్ శెట్టి హట్ అయ్యాడు. అలాగే ఆ పదాలు ఉపయోగించిన వారు ఎవరైనా కూడా, ఎవరిపై ఉపయోగించినా కూడా వారు ఖచ్చితంగా హట్ అవుతారు. అలాంటిది అయితే ఇక్కడ ఇంకొక గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, సంజన గత వారమే ఆడోళ్ళు గొప్ప అంటూ హరీష్ని తక్కువ చేసి మాట్లాడింది. ఎందుకంటే ఆ సమయంలో హరీష్ ఆడవారిని తక్కువ చేసి మాట్లాడుతారు సార్ అంటూ హరీష్పై నిందలైతే మోపింది. కానీ ఈరోజు మాత్రం సుమన్ శెట్టిని ఆడోళ్ళు గాజులు వేసుకుని మూలన కూర్చుంటారు అన్నట్టు అర్థం వచ్చేలా మాట్లాడటం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం. దీంతో ఇదే పాయింట్ని లేవనెత్తిన నాగార్జున, హరీష్తో ఆ రోజు అలా మాట్లాడావు, ఇప్పుడు సుమన్ శెట్టిని ఇలా అంటున్నావు. అసలు నువ్వు ఏది నిజం, ఏది అబద్ధం సంజన? నేను దేన్నని నిన్ను లెక్కలేకి తీసుకోవాలి? నువ్వు ఇలా మాట్లాడితే త్వరగానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తావు అంటూ ఫుల్ ఫైర్ అయితే అయ్యాడు. సో మొత్తంగా సంజన, నీకు ఆడటం చేత కాకపోతే గాజులు వేసుకొని మూలన కూర్చో అంటూ సుమన్ శెట్టిని అనడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్సింద్రి.